హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఇప్పుడు నేను కాకరకాయ కూర నా స్టైల్లో చేస్తున్నాను. చూడండి, 2 కాకరకాయలు, 1 ఉల్లిపాయ, ఒక 5 పచ్చిమిర్చి, బెల్లం, చింతపండు, ఉప్పు, కారం, నూనె, పసుపు. ఓకేనా. ఇప్పుడు వీటన్నిటిని నేను చక్కగా ముక్కలు తరిగి పెడతాను. తర్వాత మనం ప్రొసీజర్లోకి వెళదాం. ఓకేనా. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. నిజంగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఓకేనా. నేనైతే కాకరకాయలు పైన చెక్కను మామూలుగా బాగా క్లీన్ చేసి నీట్గా కడిగేసి వాటిని ముక్కలు కోసేస్తాను అనమాట. అలాగే లోపల గింజలు కానీ గుజ్జు కానీ కూడా తీసేయను. నా స్టైల్లో నేను చేసి చూపిస్తాను. ఓకే. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేసుకుందాం. దీనిలో కొద్దిగా ఆయిల్ ఉంది, ఇంకా కొంచెం వేసుకుందాం. దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, అందుకని కొంచెం 2 కాయలే కదా, చాలా టేస్టీగా ఉంటుంది. బాగా వేగిన తర్వాత చూడండి, ఇలాగా ముక్కలు తరిగి పెట్టాను అనమాట. ఇంత ముక్కలు, చిన్న చిన్న ముక్కలు, అంటే ఉల్లిపాయ ముక్కల్లాగా తరిగి పెట్టాను. పచ్చిమిర్చి ఇలా చీల్చి పెట్టాను. ఉల్లిపాయలు కూడా బాగా తరిగి పెట్టాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఉల్లిపాయలు వేయించేస్తాం. వేయించుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం. వేసుకుని బాగా వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలో కొంచెం పసుపు వేసుకుందాం. ఉల్లిపాయలు ఎప్పుడు ఉప్పు పసుపు వేస్తే చాలా మెత్తగా ఉడుకుతాయి అన్నమాట. స్మూత్గా గ్రేవీ బాగా వస్తుంది. కర్రీ కలర్ బాగుంటుంది, తర్వాత గ్రేవీ బాగా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలు పచ్చిమిర్చి కలిపి వేసాను. అవి ఇవి కలిపి ఉడితే టేస్ట్ బాగుంటుంది కర్రీ. ఇంకా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కదా, అంత తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం కర్రీ చేసుకుంటాం టేస్టీగా. ఇది కొద్దిగా ఉడికిన తర్వాత మూత పెట్టుకుందాం.
మూత పెట్టేసుకుని ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఆ తర్వాత మనం ఏమేమి వేసుకొని చూద్దాం. ఈలోపు నేను చూడండి బెల్లం, తర్వాత చింతపండు నానబెట్టి పెట్టానన్నమాట. ఈ పెట్టిన చింతపండు దీనిలో వేసుకోవాలి. తర్వాత కారం, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని కొంచెం కలిపి కాకరకాయ కూర చేయడం రాని వాళ్ళు ఎవరైనా ఇలా చెయ్యండి, అసలు మిమ్మల్ని మెచ్చుకుంటూ తింటారు ఎవరైనా సరే. ఎన్ని రకాలు చేసినా ఇలా చేసిన రుచి అమోఘంగా ఉంటుంది. కొంచెం కారం వేస్తున్నాను, పచ్చిమిర్చి ఎక్కువ వేసాం కదా, అందుకని కారం అంతకంటే ఎక్కువ వేసుకోవడం మంచిది. ఇలా వేసిన తర్వాత ఒక బెల్లం ముక్క వేసేస్తున్నాను. ఒకటి కానీ 2 పడతాయి. వేసి ఇలాగ చింతపండు నానబెట్టి పెట్టాను కదా, ఈ నానబెట్టి పెట్టింది డైరెక్ట్గా వేసేస్తున్నాను. వేసేసి వండడం కూడా చాలా ఈజీ. ఇలా చేసిన కర్రీ ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. అంటే ఇది చేదుగా ఉండదు, తీయగా ఉండదు, మరీ పుల్లగా ఉండదు. ఈ 3 కలిసి ఒక మంచి రుచి వస్తుంది అన్నమాట, కమ్మనైన రుచి వస్తుంది. అందుకని ఈ 3 ఇలా వేసుకోవాలి. వేసుకొని తర్వాత ఈ వాటర్ చాలదు కాబట్టి నేను ఇంకా కొద్దిగా వాటర్ వేస్తున్నాను, ముక్కలు మునిగేలాగా వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు మనం ఇలా వేసుకున్నది పూర్తిగా దగ్గరగా ఎగిరే వరకు ఉడికించుకుందాం. ఇంకంతే, చక్కగా ఎంతో రుచి కలిగిన కాకరకాయ ఎగురు, కాకరకాయ తీపి కూర రెడీ అవుతుంది. ఓకేనా? ఒకసారి పూర్తిగా ఎగిరిన తర్వాత చూద్దాం. సౌండ్ ఇలా వస్తే మనకి కర్రీ దగ్గరికి పడిపోయినట్టు అర్థం అనమాట. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. పూర్తిగా దగ్గరికి పడిపోయింది. ఆయిల్ ఇలా పైకి తేలుతుంది కదా, ఈ స్టేజ్ వరకు ఉడికించుకోవాలన్నమాట. అంటే ఒక రకంగా పచ్చడిలా ఉంటుంది. ఇది చూడడానికి పచ్చడిలా తయారవుతుంది అన్నమాట. ఇది రైస్లో కలుపుకొని తింటే నిజంగా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి తప్పనిసరిగా. ఓకేనా? మనకి 2 కాయలు ఉంటే చాలు, 4గురికి సరిపడా కర్రీ తయారైపోతుంది. చూడండి ఎంత బాగుందో, ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఈ స్టేజ్లో మనం మూత పెట్టేసుకొని స్టవ్ ఆపేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ కాకరకాయ తీపి కూర రెడీ అవుతుంది. ఓకేనా? చాలా బాగుంటుంది. బాయ్. ఈ కర్రీ చేసుకుని తిని ఈ కర్రీ బాగుంది రెసిపీ అని అనుకుంటే నా ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా? ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. బాయ్. ఈ కర్రీ చేసుకుని తిని ఈ కర్రీ బాగుంది రెసిపీ అని అనుకుంటే నా ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా? ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. బాయ్. ఈ కర్రీ చేసుకుని తిని ఈ కర్రీ బాగుంది రెసిపీ అని అనుకుంటే నా ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా? ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. బాయ్.